నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకున్న నేతలపై కేంద్ర ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. 2029 ఎన్నికల నాటికి డీలిమిటేషన్ జరగకపోవచ్చన్న ప్రకటన వారి నిరుత్సాహానికి గురిచేస్తోంది. జనరల్ రిజర్వ్డ్ స్థానాల్లో మార్పులు చేర్పులు, కొత్త స్థానాలు ఏర్పాటు జరుగుతుందని భావించిన నేతలు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ప్రకటన వారికి మింగుడు పడని పరిణామంగా మారింది. అసలు నియోజకవర్గాల పునర్విభజన ఎందుకు ఆలస్యం కానుంది? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటి అన్న అంశంపై ఇన్సైడ్ స్టోరీ. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు రాజకీయ నేతలను టెన్షన్ పెడుతున్న అంశం. 2029 నాటికి ఇది జరగకపోవచ్చని సాగుతున్న ప్రచారం అందరిలోనూ గందరగోళం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో మళ్లీ మార్పులు వస్తాయని భావిస్తుండగా పునర్విభజన ఈసారి లేనట్టే అనే ప్రచారం రాజకీయ పార్టీల నాయకులను కలవరపెడుతోంది. 2009లో జరిగిన డీలిమిటేషన్ పై ప్రజల్లోనూ నాయకుల్లోనూ తీవ్ర అసహనం ఉంది. అప్పట్లో పునర్విభజన సక్రమంగా జరగలేదనే అభిప్రాయం ఇప్పటికీ వ్యక్తం అవుతోంది. గతంలో ఉమ్మడి జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. వాటిలో ఆచంట, గోపాలపురం నియోజకవర్గాలు ఎస్సీ, పోలవరం ఎస్టీ రిజర్వ్డ్గా ఉండేవి. అంతేకాదు పెనుగొండ, అత్తిలి నియోజకవర్గాలుగా ఉండేవి. కానీ డీలిమిటేషన్లో అవి పోయాయి. కొత్తగా నిడదవోలు నియోజకవర్గం ఏర్పాటైంది. పునర్విభజనలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 15కు తగ్గింది. అప్పట్లో దీనిపై విమర్శలు వచ్చాయి. ఇక రిజర్వ్డ్ సీట్లలోనూ మార్పులు వచ్చాయి. గతంలో గోపాలపురం, ఆచంట, పోలవరం మాత్రమే రిజర్వ్డ్ కేటగిరీలో, మిగిలిన 13 స్థానాలు జనరల్ గా ఉండేవి. పునర్విభజన తర్వాత రిజర్వ్డ్ కేటగిరీలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు చేర్చారు. గోపాలపురం, కొవ్వూరు, చింతలపూడి, పోలవరం రిజర్వ్డ్ స్థానాలుగా మారటంతో జనరల్ సీట్ల సంఖ్య 11కు తగ్గింది. గతంలో చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న టి నరసాపురం మండలాన్ని దూరంలోని పోలవరం స్థానంలో కలిపారు. భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలాన్ని ఉండి స్థానంలోనూ, పాలకొల్లు పక్కన ఉన్న వీరవాసర మండలాన్ని భీమవరం సీటులో సర్దుబాటు చేశారు. ఈ అస్తవ్యస్త విభజనపై అప్పట్లో విమర్శలు వచ్చినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. 2029 నాటికి మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 15 అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందని భావించారు. అదనంగా కనీసం 2 నియోజకవర్గాలు రావడంతో పాటు రిజర్వ్డ్ సీట్లలోనూ మార్పులు జరుగుతాయని అనుకున్నారు. వాటిలో ఏలూరు నియోజకవర్గం 2గా మారుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఏలూరు సిటీ జనాభా 3.5 లక్షల పైగానే ఉంది. సెమీ అర్బన్ ఏరియాను కలిపితే జనాభా 5 లక్షలు దాటుతోంది. ఏలూరు సిటీ, ఏలూరు రూరల్ నియోజకవర్గాలుగా విభజిస్తారనే ప్రచారం సాగింది. అంతేకాదు ఏలూరు రూరల్ ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తే ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న కొల్లేరు గ్రామాలతో మరికొన్నింటిని రూరల్ నియోజకవర్గంలో విలీనం చేస్తారని భావించారు. అదేవిధంగా పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలను 3గా విభజిస్తారని అనుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ 2 నియోజకవర్గాల్లోనూ ఏకంగా 11 మండలాలు ఉన్నాయి. పోలవరం స్థానంలో ఏకంగా 7 మండలాలు ఉండటంతో పెద్ద సెగ్మెంట్ గా కనిపిస్తోంది. మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం చింతలపూడి. దీంతో పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలను 3గా చేసి జంగారెడ్డిగూడెం కేంద్రంగా మరో స్థానం ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగింది. వీటితో పాటు భీమవరం, నరసాపురం, ఉండి, ఉంగటూరు నియోజకవర్గాల్లోనూ మార్పులు ఉంటాయని అనుకున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో అతి తక్కువ మంది ఓటర్లు, మండలాలు ఉన్న నియోజకవర్గం నరసాపురం. కేవలం 2 మండలాలే ఉన్న ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 150,000కు అటు ఇటుగా ఉంది. పునర్విభజన జరిగితే ఈ నియోజకవర్గంలో మార్పులు చోటు చేసుకుంటాయని అంతా భావించారు. డీలిమిటేషన్తోనే ఇదంతా సాధ్యం అవుతుందని భావిస్తున్న సమయంలో ఎన్నికల సంఘం చేదు కబురు చల్లగా చెప్పింది. 2029లో నియోజకవర్గాల విభజన జరిగే అవకాశం లేదని, 2034 ఎన్నికల్లో ఆ ప్రక్రియ చేపడతామని ప్రకటించింది. 2021 జనాభా లెక్కలు పూర్తి కాకపోవడంతో విభజన చేపట్టే అవకాశం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఇదంతా ప్రాథమిక అంచనా మాత్రమేనని, 2026 నాటికి సమగ్రంగా జనాభా లెక్కలు పూర్తయితే అప్పుడు 2029లో నియోజకవర్గాల పునర్విభజన గురించి ఆలోచిస్తామని అంటోంది. మరి ఎన్నికల సంఘం మధ్యలో ఏముందో తెలియదు కానీ రాజకీయ నాయకుల్లో మాత్రం ఈ అంశం గుబులు రేపుతోంది.